సార్ ఇప్పుడు మొన్నటి వరకు మన ఇండియాకి అలాగే పాకిస్తాన్‌కి అయితే యుద్ధం జరిగే అంటే దగ్గర వరకు వచ్చింది. బట్ క్యాన్సిల్ అయిపోయింది. యుద్ధం అనేది రద్దు చేశారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇరాన్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి ఇలాంటి దేశాల్లో కూడా యుద్ధాలనేది మొదలవుతున్నాయి. అసలు మూడో ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుందంటారా సార్? మీ అభిప్రాయం ఏంటి? ఇండియా పాకిస్తాన్ వారు ఆగింది. ఆగటానికి కారణం ఏంటంటే న్యూక్లియర్ వార్ వస్తదేమన్న భయంతో కొంత దేశాలు యుద్ధాల మధ్యన పడితే అవి వాటి యొక్క ఆర్థికంగా బలాన్ని కోల్పోతాయనే ఉద్దేశంతో ఒకటి సాధారణంగా మనం ఆపేసామని అనుకుందాం. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ కూడా ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు మధ్యలో ఉన్న ఏదో ఒక మిలిటెంట్ గ్రూపులు ముందు కవ్విస్తారు. తర్వాత దేశాలు యుద్ధానికి దిగుతుంటాయి సపోర్ట్ చేసుకుంటూ. తర్వాత ఏదో ఒక దేశం సపోర్ట్ చేస్తుంది, పెద్ద దేశం వాళ్ళ యొక్క వెపన్ బిజినెస్ బాగా జరిపించుకున్న తర్వాత కొన్నాళ్ళు అయ్యేసరికి వాళ్ళే సీజ్ ఫైర్ అంటున్నారు. కాబట్టి ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఎవరు అనుకోరు, ఎవరు కోరుకోరు. ఆయుధాలు అమ్ముకునే దేశాలు కూడా ప్రపంచ యుద్ధం జరగకూడదనే కోరుకుంటారు. ఎందుకంటే మానవాళి చాలా కాలం ఉండాలనేదే అందరి యొక్క కోరిక. అలాగుంటేనే వాళ్ళకు కూడా బిజినెస్లు జరుగుతాయి. యుద్ధం వస్తే ఏదో ఒకటి 2, 3, 4, 5 ఆ దేశాల మధ్య జరిగి తర్వాత ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేసి ఆపుతారు. కారణం ఏంటంటే ఇక మీద సీరియస్ గా వార్ అంటూ జరిగితే అది న్యూక్లియర్ వారే జరగాలి. అలా జరిగితే మానవాళి ఉండదు. అలా ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఎవరో లేరు. కాబట్టి ప్రపంచంలో ఉన్న దేశాలు, ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తాయి. ఈ వరల్డ్ వార్ అనేది మళ్ళీ ఇంకొకసారి రాదు ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ సార్.